హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అందరికీ నమస్కారం. అందరూ బాగున్నారు అనుకుంటున్నాను. నేను కూడా బాగున్నాను. సడన్గా అయితే అనుకోకుండా అనుకోని ప్రయాణం లాగా నా హస్బెండ్తో పాటు ఆయనకి ఇక్కడ కాన్ఫరెన్స్ ఉంటే రిచ్మండ్కి అయితే వచ్చామండి. హలో గాయస్, అప్పటికప్పుడు పొద్దున్న 6:30కి ఊరికెళ్ళాలి అని తెలియంగానే ముందు రోజు రాత్రి 1:30కి అండి ఆ టైంలో ఇంకా పులిహోర చేశాను. పొద్దున్నకి నెక్స్ట్ డేకి బాగుంటుంది, మధ్యాహ్నం వరకు కూడా కొంచెం ఏమీ లేకపోతే ఫుడ్ ఇది కొంచెం పనికొస్తుంది అని చెప్పి అప్పటికప్పుడు వండి 1 నైట్కే ఉండటం కనుక కొంచెం బట్టల్ని కూడా ఆ టైంలో సర్దుకొని కాసేపు పడుకొని అయితే లేచి స్నానం అవన్నీ చేసుకొని పూజ అయితే నిత్య దీపారాధన మనం ఎక్కడికైనా వెళ్ళే ముందు చేసుకుంటాం కదా, సో అదైతే చేస్తున్నాను. వాళ్ళ ఫ్రెండ్ డైరెక్ట్గా ఇంటికే వస్తా అన్నారు అలా మమ్మల్ని పికప్ చేసుకోవటానికి. మా వారు ఇదివరకు 2 టైమ్స్ సేమ్ హోటల్కి సేమ్ కాన్ఫరెన్స్కి వెళ్ళారండి. నేను ఇక్కడికి రాకముందు ఒకసారి, నేను అమెరికాకు వచ్చాక ఒకసారి వెళ్ళారు. సో నేను వెళ్ళడం అవ్వలేదు. ఈసారి వాళ్ళ ల్యాబ్మేట్లో ఒక అమ్మాయి ఉన్నారనమాట. ఆమె ఒక్కరే ఉంటారు రూమ్లో హోటల్లో. సో తనతో పాటు నేను కూడా ఉండొచ్చు అని తెలిసాక నేను బయలుదేరాను. అక్కడ వాళ్ళ ఫ్రెండ్ నేపాల్ అండి ఆయనది. ఆయన ఎప్పుడు పులిహోర తినలేదంట. సో పొద్దున బ్రేక్ఫాస్ట్ 7కి అలా బ్రేక్ఫాస్ట్ అక్కడ ఇంట్లో ఆయనకి పెట్టాము. ఆ పులిహోర ఆయన చాలా నచ్చిందని చెప్పారు. నాకు మంచిగా అనిపించింది. నేను మొదటిసారి వెళ్ళటం కనుక అక్కడ హోటల్ రూమ్స్ అవన్నీ ఎలా ఉంటాయి అనేది నేను మీకు చూపిద్దాం అనుకుంటున్నాను. మేముండే చోటికి ఇక్కడికి రావటానికి మాకు 2:15 గంటలు అలా పట్టిందండి. వచ్చేసాము. ఆల్మోస్ట్ ఒక 9:30కి అంతా వచ్చేసాము. వాళ్ళు 10కి అలా లాగిన్ ఏవో వాళ్ళు అవ్వాలన్నమాట కాన్ఫరెన్స్ కోసం. సో 10కి అంతా వచ్చేయాలని చెప్పి వచ్చేసాము. ఇదే అండి ఆ హోటలు. హోటల్లో చెక్ ఇన్ అవి అయిపోయాయండి. మా వారికి వచ్చిన రూము 11th ఫ్లోర్ అనమాట. సో ఇదేనండి రూమ్ ఎంటర్ అవ్వంగానే నాకు చాలా నచ్చింది. అదండి రూమ్ నుంచి బయట వ్యూ కూడా చాలా బాగుందనమాట. ఒక్కసారి మాకు ఎలా ఉందంటే ఒక మంచి పీస్ఫుల్ విలేజ్ నుంచి సడన్గా ఒక సిటీని చూస్తే ఎలా ఉంటుందో అలా ఉందనమాట. మేము ఉండేది కూడా చాలా చాలా బాగుంటుంది, పీస్ఫుల్గా ఉంటుంది. కాకపోతే హై రైజ్ బిల్డింగ్స్ అవన్నీ చాలా తక్కువ అనమాట మేముండే ఏరియా దగ్గరలో. మీకు ఒకసారి రూమ్ అంతా చూపిస్తారండి. ఇది స్టార్టింగ్ రాగానే లెఫ్ట్ సైడ్లో అండి వాష్రూమ్ ఇచ్చారనమాట. ఫుల్ మనకి ఏ లోటు లేకుండా ఇప్పుడు ఎక్కడైనా అలానే ఇస్తారు. కాకపోతే ఊరికే చూపిస్తున్నా ఎలా ఉంది అని. ఇక్కడ ఒక జస్ట్ చిన్న క్లాసెట్ ఇచ్చారండి. ఇక్కడ జస్ట్ మన హ్యాంగింగ్ చేసుకోవడానికి బట్టలు అవి, ఇక్కడ ఐరన్ బాక్స్ కూడా ఉంది. నేను సడన్గా ఇక్కడికి రావటం కానీ మా హస్బెండ్ వాళ్ళకి ఆల్మోస్ట్ ఒక 1 మంత్ ముందు నుంచి కూడా ప్లాన్ ఉందనమాట ఇక్కడ రావాలి అని. సో వాళ్ళు తన రూమ్మేట్తో మా వారు షేరింగ్ అని చెప్పి ఎప్పటి నుండో తెలుసు. సో ఆయన ఇక్కడికి వచ్చాక 2 బెడ్స్ ఉండేది అడిగారనమాట. సో అందుకే వేరువేరుగా ఉండే బెడ్స్ ఇది వాళ్ళు ఇచ్చారండి. ఇక్కడ ఒక ల్యాండ్లైన్ ఫోన్ అది ఉంది, బెడ్ ల్యాంప్ ఉంది, ఇక్కడ 2 బెడ్స్ ఇచ్చారు. మా వారు వచ్చి రాగానే ఏదో వర్క్ కూడా స్టార్ట్ చేశారు. ఇక్కడ టీవీ కింద ఒక చిన్న కబోర్డ్ లాంటిది ఇచ్చారండి. దాంట్లో అదేంటో ఒక చిన్న మంచి లాకర్ ఉంది. మనం ఏదైనా పెట్టుకోవడానికి అనుకుంటే ఇక్కడ ఒక ఐస్ వేసుకునేది ఒక స్టాండ్ ఉంది. కూల్ వాటర్కి లేదా ఐస్ క్యూబ్స్కి వాటికి అనుకుంటా.
మనకి వాటితో పని కూడా లేదు. కింద అయితే చిన్న ఫ్రిడ్జ్ ఇచ్చారండి, ఒక టూ వాటర్ బాటిల్స్ పెట్టారు దాంట్లో. ఇక్కడ ఒక మంచి గోల్డెన్ ఫ్రేమ్‌తో ఒక మంచి మిర్రర్ పెట్టి దాని ముందు ఒక కాఫీ మేకర్ కూడా ఉందండి. దాంతో కూడా మాకు పని లేదు. ఇద్దరం కూడా ఎప్పుడో గానీ తాగము. అస్సలంటే అస్సలు అంత ఎప్పుడో చాలా చాలా రేర్‌గా తాగుతుంటాం కాఫీ. సో, దాంతో కూడా పని లేదు. ఇక్కడ వ్యూ అయితే మాత్రం నాకు ఇక్కడ వీడియోలో నార్మల్‌గా కనిపిస్తుంది గానీ, చూస్తే మాత్రం చాలా బావుంది. మనము ఉండే దగ్గర కూడా ఎంత బాగున్నా కానీ ఒక ప్లేస్ మనం ఉండే చోటనే ఉండకుండా ఒక ప్లేస్కి వెళ్తే ఎలాగో కొంచెం మనకి రిలీఫ్గా అలా ఉంటుంది కదండి. సో నాకు కూడా అలా అనిపించింది. ఇక్కడ అనమాట మా వారిది పోస్టర్ ప్రజెంటేషన్ కాన్ఫరెన్స్ అవి జరిగేది. సో నేను అక్కడ ఎక్కువగా తీయలేదండి క్లిప్స్. ఇక్కడ కిందన స్టార్ బక్స్ అవి చిక్-ఫిలే కొంచెం తినే తాలూకా ఫుడ్ కోర్ట్స్ అవన్నీ కూడా ఉన్నాయి. నాకు ఇక్కడ మొక్కలైతే కింద చాలా బాగా నచ్చాయండి. కాకపోతే వాళ్ళు అక్కడ నేను వీడియో తీస్తుంటే ఒక ఆమె ఇక్కడ తీయకూడదు అని చెప్పంటే నేను మరి తీయలేదు. ఇదంతా హోటల్ బయటంతా కూడా చాలా బాగుంది. కాకపోతే పెద్ద పెద్ద బిల్డింగ్స్ ఉన్నాయి. ఇక్కడ గ్రీనరీ అవి కూడా చాలా నచ్చాయి అనమాట నాకు. మంచిగా కాసేపు ఇక్కడ కూర్చొని, ఇంకా వాళ్ళది ఇంకా స్టార్ట్ అవ్వలేదు కదా, ఇంకా రూమ్లో అయినా ఎంత ఉంటామని అలా కాసేపు బయట తిరుగుతున్నాము. ఇదే అండి హోటలు. ఇది నేను ఆ అమ్మాయితో షేర్ చేసుకునే రూమ్ అండి. చూడండి అసలు కనీసం కొంచెం అంటే కొంచెం కూడా మారలేదనమాట. జస్ట్ డైరెక్షన్స్ మారాయి. అక్కడ లెఫ్ట్ సైడ్ వాష్రూమ్ ఉంటే ఇక్కడ రైట్ సైడ్ వాష్రూమ్ అంతే. మిగిలిందంతా సేమ్. మిర్రర్తో సహా, బెడ్స్తో సహా, పిల్లోస్తో సహా, ఆఖరికి అక్కడ పెట్టిన పెయింటింగ్తో సహా అసలు ఏమీ మారలేదు. సేమ్ రూమ్. ఇది కొంచెం పైన నార్మల్గా చూపిస్తా అండి. అంతా సేమ్, మొత్తం ఏం మారలేదన్నమాట. కాకపోతే ఒక్క వ్యూ మారింది. ఎందుకంటే ఇది 9th ఫ్లోర్. సో ఇక్కడ నుంచి వేరే వ్యూ కొంచెం కనిపిస్తుంది. అక్కడ మా వారు ఉండే దగ్గర నుంచి వేరే వ్యూ ఉందన్నమాట. ఈ ఒక్క వ్యూ మాత్రమే కొత్తగా చూసినట్టుందండి రూమ్లో ఉండేంతసేపు. కాకపోతే అక్కడి నుంచి వ్యూ ఏంటంటే చాలా విశాలంగా కనిపించింది నాకు. ఇక్కడ ఏంటంటే ఇక్కడ నుండి మొత్తం అన్ని బిల్డింగ్స్ అవే ఉన్నాయి. ఎందుకంటే కొంచెం డైరెక్షన్ మారింది కనుక. సో అక్కడ వ్యూ నాకు ఎక్కువ నచ్చింది ఇక్కడ కంటే కూడా. జస్ట్ రూమ్లో కూడా మొత్తం డైరెక్షన్ మారిందండి. అక్కడ బెడ్స్ లెఫ్ట్లో ఉంటే ఇక్కడ బెడ్స్ రైట్లో ఉన్నాయన్నమాట. మిగిలిందంతా ఇంకొకటే. వీళ్ళంతా కూడా అక్కడ కాన్ఫరెన్స్లో ఉన్నారండి. నాకు ఇక్కడ రూమ్లో ఏం చేయాలో తెలియక బోర్కి జస్ట్ పాత వీడియోస్ అని నేను ఎడిట్ చేసుకుంటున్నాను. అలా చాలా వీడియోస్ నేను పోస్ట్ చేయకుండా వదిలేశాను. సో అలా జరగకుండా ఇక్కడ కనీసం ఆ టైంని యూజ్ చేసుకుందామని చెప్పి ఎడిట్ చేసుకున్నాను. అసలే బోరింగ్ అంటే బయట విపరీతమైన వర్షం కూడా స్టార్ట్ అయిపోయిందండి. వీళ్ళు రావటానికి కూడా అరగంట పడుతుందంట. ఇంకా ఏం చేయలేక టైంపాస్ అవుతుందని చెప్పి నా వీడియోస్ని ఎడిట్ చేసుకుంటున్నాను. ముందు కూడా అలాగే ఎడిట్ చేసేదాన్ని. తర్వాత నా సైనస్ వల్ల గొంతు చాలా వరకు కొన్నిసార్లు అలర్జీస్ ఇక్కడ ఎక్కువ వలన చాలా ఇబ్బందిగా ఉండేదన్నమాట. వాయిస్ ఓవర్ ఇచ్చే టైంకి బ్లాక్ అయిపోవటము, వాయిస్ సరిగ్గా రాకపోవటం అలా అయ్యేది. సో చాలా వీడియోస్ నావి అలానే ఉండిపోయాయి. ఇంకా లేట్ అయిపోయింది అనమాట. దివాళీది, కార్తీక పౌర్ణమిది అలా లేట్ అయిపోయే కొద్దీ ఇంకా అలా ఉండిపోయాయి. సో నేను అవి మరి పోస్ట్ చేయలేకపోయాను. సో ఇప్పుడు మళ్ళీ అదే మిస్టేక్ అవ్వకూడదని చెప్పి గొంతు ఎలా ఉన్నా కానీ కొంచెం సెట్ అయ్యేటప్పుడు వాయిస్ ఓవర్ ఇచ్చుకోవటం అలా చేస్తున్నా. సో ఇక్కడ కూడా అదే చేస్తున్నా అండి. సో చూద్దాం వీళ్ళు వచ్చాక ఇంకేం ప్లాన్ చేస్తారు. ఇది చూస్తే వర్షం ఇంకెక్కడికి వెళ్ళటానికి కూడా అయ్యేలా లేదు. ఎలా అవుతుందో ఏంటో. నైట్ అయిపోయిందండి. ఇంకా వాళ్ళు కూడా ఇంకా రాలేదు. ఇక్కడ వర్షము ఇంకా ఒకవేళ వర్షం పడకపోయింటే ఎక్కడికైనా బయటికి కొంచెం వెళ్దాము అని అనుకున్నాము. ఇంకా వెళ్ళేట్టు కూడా అనిపించట్లేదు.
ఇంకా మా వారు వచ్చేసారు అంటే ఈ రూమ్కి వచ్చాయండి. ఇది పొద్దున్న బాగుంది, నైట్ టైం కూడా చాలా బాగుంది. బయటికి వెళ్ళకపోయినా కానీ ఈ వ్యూ చూస్తేనే నాకు సరే ఇంకంతా చూస్తాం అన్నట్టు అనిపించింది అనమాట. అలా కాసేపు బయటికి వెళ్దాము, ఏం తినలేదు పులిహోర తప్ప నేను, మధ్యాహ్నం తింటమే. సో నైట్ ఏదైనా తిందామని బయటికి వెళ్తుంటే ఇంకా వర్షం టైం కూడా అయిపోయి ఇక్కడ కింద ఉండే ఫుడ్ కోర్ట్స్ అన్నీ కూడా ఇంక అన్నీ మూసారనమాట. ఆకలి ఏమీ దగ్గరలో లేదు. బయట చూస్తే వర్షం పడుతుంది. మా వారి ఫ్రెండ్స్ కూడా కాల్ చేసి సరే పర్లేదు కొంచెం వర్షం తగ్గింది బయట అలా నడుచుకుంటూ చూద్దామని చెప్పి తీసుకువెళ్ళారండి. ఇదంతా ఓల్డ్ సిటీ అంటే చాలా ఓల్డ్, ఆల్మోస్ట్ 1970s ఆ టైం అని అక్కడ రాసున్నారు. కొన్ని 1950, 60 అని కూడా అక్కడ రాశారనమాట. చాలా ఓల్డ్ అంటే ఓల్డ్, ఇంకా చూసినట్టే ఉంది. కానీ మంచిగా అనిపించింది, ఏంటి పాత టైప్ మనం చూస్తున్నాం అన్నట్టు. సో అలా తిరిగితే ఒక థాయ్ రెస్టారెంట్ కనిపించిందండి. మిగిలిన వాటికంటే కొంచెం బెటర్గా ఉంటాయేమో అని చెప్పి వచ్చాము. కాకపోతే మెనూ చూస్తే అబ్బా అసలు ఏమీ లేవు తినటానికి. ఇంకా ఏం సెలెక్ట్ చేసుకోవాలో తెలియక ఇంకా మేము ఆ డ్రింక్ అవన్నీ కూడా ఏం తాగం కనుక ఒక ఐస్ క్రీమ్ అయితే సెలెక్ట్ చేసుకున్నాము. అది ఎంత వింత ఐస్ క్రీమ్ అంటే మీరు ఎవరైనా చూసుంటారేమో, కాకపోతే ఫ్రైడ్ ఐస్ క్రీమ్ అంట. ఐస్ క్రీమ్ తాలూకా ఫ్రోజన్ ఐస్ క్రీమ్ని మనము పూర్ణం బూరెలు ఎలా చేస్తామో అలా ఒక దాంట్లో బ్యాటర్లో ముంచి ఆయిల్లో డీప్ ఫ్రై చేశారంటండి ఐస్ క్రీమ్ని కూడా ఫ్రై చేస్తారు అనేది నాకు నిజంగా నేను ఇది తిన్నప్పుడే నాకు అర్థమైంది. దాని మీద చాక్లెట్ సిరప్ వేసారండి. టేస్ట్ అయితే బాగానే ఉంది. కాకపోతే ఈ డీప్ ఫ్రై చేసేటప్పుడు మనం కూల్ది మామూలుగా ఏది వేసినా కానీ ఎక్కువ ఆయిల్ పీల్చేస్తుంది కదండి. సో ఆ పైన లేయర్ ఉండేది ఉంది కదా డీప్ ఫ్రైది, అదైతే చాలా ఆయిల్ పీల్చిందనమాట. సో అది తెలుస్తుంది తింటుంటే ఆయిలీగా. సో లోపల ఐస్ క్రీమ్ అయితే మాత్రం టేస్ట్గా ఉంది. కాకపోతే కొత్త ఎక్స్పీరియన్స్ తిన్నామని చెప్పి ఇదండి ఇది థాయ్ రెస్టారెంట్ అంటే ఇలా ఉంది. సో అలా ఆ రాత్రి ఆ డిన్నర్ది అది అయిపోయింది. ఇది ఇంకా పొద్దున్నండి, ఇంకా కాన్ఫరెన్స్ ప్రజెంటేషన్స్ అన్నీ అయిపోయాయి. ఇంకా పొద్దున్న చెక్అవుట్ చేసి ఇంకా వెళ్ళిపోవడమే అని చెప్పి స్టార్ట్ అయిపోయాము. అలా ఈ ట్రిప్ ఒక కొత్త ఎక్స్పీరియన్స్తో అయిపోయిందండి. హోప్ మీ అందరికీ కూడా వీడియో నచ్చిందనే అనుకుంటున్నాను. మళ్ళీ మంచి వీడియోతో మీ అందరికీ కలుస్తాను గైస్. థ్యాంక్ యూ సో మచ్ వీడియోని చివరిదాకా చూసినందుకు. మళ్ళీ ఒక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం గైస్. టాటా, బాయ్ బాయ్, సీ యూ.